So, in the morning we had covered about being righteous in money matters. మరి ఉదయకాలం డబ్బు విషయంలో మరి నీతిగా ఉండడం గురించి మనము విన్నాం. So now we want to talk about being faithful. ఇప్పుడు అదే ధనం విషయంలో నమ్మకంగా ఉండడం గురించి మనం ధ్యానిద్దాం. So what does it mean that we are righteous in money matters? డబ్బు విషయంలో నీతిగా ఉండడం అంటే ఏమిటి? We are not cheating. మనం ఎవరిని మోసం చేయకుండా ఉండడం, We are not stealing. మనం ఎక్కడ దొంగతనం చేయకుండా ఉండడం, And we are not in debt. అప్పు చేయకుండా ఉండడం. But we may still not be faithful in the use of money. ఈ మూడు చేసి కూడా మనం ధనం విషయంలో నమ్మకంగా ఉండకపోవచ్చు. To be unfaithful with money is to spend money on ourselves very lavishly. ధనం విషయంలో మరి అపనమ్మకంగా ఉండడం అని అంటే మన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టుట. So to spend the church money also very lavishly, that is being unfaithful. అదేవిధంగా అపనమ్మకంగా ఉండడం అని అంటే సంఘం యొక్క ధనం కూడా విడిగా వాడడం. In many churches and Christian organizations, the leaders spend church money quite lavishly and expect God's people to keep on giving more and more. మరి మనం చూసినట్లయితే చాలా సంఘాల్లో క్రైస్తవ సంస్థల్లో కూడా అనేక మంది సంఘ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని మరియు దేవుని ప్రజలు ఇంకా ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. There are many poor brothers in our churches who work hard to earn their money. మరి మన సంఘాల్లో కష్టపడి పనిచేసే మరి బీద సహోదరులు అనేక మంది ఉన్నారు. So they cannot afford to have those luxuries in their own home. వారు వారి గృహాల్లో ఇటువంటి అనేకమైన సౌకర్యాలని అనుభవించలేరు. We must not spend the money they give in the church for a lavish way. అటువంటి వారు సంఘానికి ఇచ్చిన ధనముతో సంఘం యొక్క ఖర్చులకు కూడా ఎక్కువగా వాడకూడదు. Even for the church's expenses. సంఘానికి సంబంధించిన ఖర్చు అయినప్పటికీ కూడా Our motives may be good. మన ఉద్దేశాలు ఒకవేళ మంచివై ఉండొచ్చు. But Martha also had a good motive in the work she did for the Lord. మార్త కూడా దేవుని కోసం చేసిన ఆ పనిలో ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండే చేసింది. Yeah, but the Lord rebuked her for her work. కానీ తను చేసిన పనికి ప్రభు తను గద్దించారు. It is good for us therefore to sit as Mary did at Jesus' feet and listen to his corrections and rebukes. అందువలన మనము మరియ వలె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల యొద్ద కూర్చొని ఆయన దిద్దుబాట్లను మరియు గద్దింపులను మనం వినడం చాలా మంచిది. Jesus is our example and our forerunner. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఒక మాదిరి, మనకు ముందు వెళ్ళి ఉన్నవారు. He received a lot of money as gifts from God's people. మరి దేవుని ప్రజల దగ్గర నుండి అనేకమైన బహుమాన రూపంలో ఆయన చాలా డబ్బును పొందుకున్నారు. But he was careful, frugal and faithful in spending it. కానీ ఆయన ఆ ధనం విషయంలో, ఆ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి చాలా నమ్మకంగా దాన్ని ఖర్చు పెట్టారు. I don't know whether that word frugal is translated. Careful, frugal and faithful. Chickanam. In Tamil we call chickanam. In what's the Telugu word for chickanam? Financially sound. No. Chickanam is, like you are very careful. In Tamil we have a word called, frugal, chickanam. So we say that, whatever we are spending is absolutely essential. అది మనం ఏదైనా ఖర్చు పెడితే చాలా అవసరం అయితేనే దాని కొరకు ఖర్చు పెట్టడం. సో అత్యవసరమైన విషయం ఇది. Frugal. కరెక్ట్. So the way Jesus spent his money is revealed in this verse, John 13:29. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఖర్చు పెట్టిన విధానం అనేదాన్ని మనం యోహాను సువార్త 13:29లో మనం చూడగలుగుతాం. So John 13:29. యోహాను సువార్త 13:29లో So Jesus says to Judas Iscariot, go do whatever you have to do quickly. యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యోధాకు చెప్తారు, నువ్వేం చేయదలుచుకున్నావో వెంటనే వెళ్ళి చేయమని. So the disciples thought, that he's asking Judas Iscariot either to buy things which are needed or to give to the poor. అయితే శిష్యులు అనుకున్నారు ఏవైనా కావాల్సిన అవసరాలకి ఖర్చు పెట్టమన్నారు, లేదంటే పేదలకు ఇవ్వమని చెప్పారని శిష్యులు అనుకున్నారు.
The disciples always have seen Jesus. The way he spends his money is to buy what is needed or to give to the poor. శిష్యులు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు డబ్బు ఖర్చు పెట్టడం చూశారని అంటే, ఏదైతే అవసరం ఉందో దానికి ఖర్చు పెట్టేవారు యేసు ప్రభువారు, లేదు ఎవరైనా పేదవారు ఉంటే వాళ్ళకి ఇచ్చి ఉండేవాళ్ళు. So that is why we also should take that principle. కనుక ఇటువంటి ఒక నియమాన్ని మనం కూడా తీసుకోవాలి. We have to spend on what is essential, needed, మనము ఖర్చు పెట్టేది ఖచ్చితంగా అవసరమైన వాటికే మనం ఖర్చు పెట్టుకోవాలి. or we have to give to the poor. అలా కానట్లయితే మనం బీదలకు ఇవ్వాలి. Is that word given like that in Telugu, that to buy that which is needed? ఆ విధంగా అవసరమైన వాటికే ఖర్చు పెట్టాలని తెలుగు బైబిల్లో ఉందా? Is it there? So that is the thing this is the good guideline for us to follow. మనము పాటించడానికి ఇది ఒక చాలా మంచి మాదిరి. In all our expenditure at the church and in the home. ఆ సంఘంలో కానీ మన ఇంట్లో కానీ ప్రతి ఒక్క ఖర్చులో ఈ విధానం పాటించడం మనకు ఎంతో మేలు. So listen very carefully. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలకించండి. You will lose the anointing of the Spirit if you are careful and wasteful with money. డబ్బు విషయంలో అజాగ్రత్తగా వృధా చేసే విధంగా మనం ఉంటే దేవుడు అభిషేకాన్ని మనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. Jesus said, if you are not faithful with money, who will give you the true riches? మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల. Luke chapter 16 verse 11, Jesus said that if you are not faithful with unrighteous mammon, who will give you your true riches? మరి లూకా సువార్త 16:11లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లు, మన అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండకపోతే మరి నిజమైన ధనం ఆయన మన వశం చేయగలుగుతారా? So does anyone know what are the true riches? ఓకే, ఇప్పుడు సత్యమైన ధనం గురించి మీకు ఎవరికైనా తెలుసా? 2008 onwards, Vijay has been listening to this Zach. 2008 సంవత్సరం నుంచి విజయ్ బ్రదర్, జాక్ బ్రదర్ మెసేజ్ వింటున్నారు. What are the true riches? మరి నిజ సంపద ఏమిటి? One is Revelation. మొదటి దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రత్యక్షత. The anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకము. Third is partaking of divine nature. దేవుని యొక్క స్వభావంలో పాల్పంచుకోవడం. The order in which I put it. నేను ఈ ఆర్డర్లో పెట్టాలనంటే, if you are faithful with money, మీరు డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటే, the Lord will give you a fresh anointing, continual anointing of the Holy Spirit. ప్రభువు మీకు ఎల్లప్పుడూ ఒక తాజా అభిషేకాన్ని ఎప్పుడు మీకు అనుగ్రహిస్తాడు. And because of that fresh and continual anointing, you will have a fresh revelation from the word of God. ఆ విధంగా మనం తాజాగా పరిశుద్ధాత్మలో మనం ఎల్లప్పుడూ అభిషేకించబడినప్పుడు మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యంలో నుంచి ప్రత్యక్షతను మనం పొందుకోగలుగుతాం. So you will understand this is what actually Jesus meant. అప్పుడు మీకు అర్థం చేసుకోగలుగుతారు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దానికి అర్థం ఇదే అని. And that will change your life. ఆ ప్రత్యక్షత అనేది మన జీవితాన్ని మార్చివేస్తుంది. And you will become more and more like Jesus Christ. తద్వారా మనం అంతకంతకు యేసుక్రీస్తు ప్రభువారిలా మనం మారగలుగుతాం. So every situation you will ask Lord Jesus what you would have done in this situation, and he will help you to do like that. అప్పుడు ప్రతి పరిస్థితిలోనూ ప్రభు అయిన యేసు ఈ పరిస్థితిలో నువ్వేం చేసి ఉండేవాడివి అని మనం అడుగుతాం, ఆయన మీద ఆధారపడతాం. You only tell Lord Jesus, I will be faithful with the use of money. మనం ఈ విధంగానే చెప్పగలగాలి, ప్రభు అయిన యేసు మేము డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటాం. And he will give you a fresh anointing of his Holy Spirit. ఆయన తాజా అభిషేకాన్ని మీ పైన ఉంచుతాడు. And you will be able to understand what is the word of God telling you to do in that situation. ఆ పరిస్థితిలో దేవుని యొక్క వాక్యం ఏం చేయమని చెప్తుందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. It will be like Mary sitting at the feet of Jesus listening to him. అది ఏ విధంగా ఉంటుందంటే మరియా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆలకిస్తున్నట్టుగా ఉంటుంది. And then when you obey him, you will become like him. మీరు ఎప్పుడైతే ఆ వాక్యానికి మీరు లోబడతారో అప్పుడు మీరు ఆయన వలె మారుతారు. Are you clear what is true riches? మీకు స్పష్టమైందా నిజ సంపద అంటే ఏంటి? Do you want it? మీకు కావాలా అది? Be faithful with the use of money. కనుక డబ్బు విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. Many elders who could have set their churches on fire for God
have no anointing of God because of their failure here. మరి చాలామంది చాలా సంఘ పెద్దలు ఈ విషయంలో వాళ్ళు ఓడిపోయినందువలన వాళ్ళ అభిషేకాన్ని పోగొట్టుకొని దేవుని కొరకు వారి సంఘాలని మండించలేకపోయేవారుగా ఉన్నారు. To be faithful with money is to be frugal and wise in the way we spend it, both at home and in the church. డబ్బు విషయంలో నమ్మకంగా ఉండడం అని అంటే ఖచ్చితంగా డబ్బును టు బి frugal and wise in the way we spend it, అవసరమైన వాటికి ఖర్చు పెట్టుకోవాలి, జ్ఞానంగా ఖర్చు పెట్టుకోవాలి, both at home and in the church. అది మీ ఇంట్లోనూ సంఘంలో కూడా అది మీరు చేసేవారిగా ఉండాలి. So next we come to helping the poor. ఆ తర్వాత బీదలకు సహాయపడడం గురించి మనం So మాట్లాడుకుందాం. next is how to help the poor people. మనం బీదలకు ఏ విధంగా సహాయం చేయాలి? Church must be built as one family, సంఘం అనేది ఒక కుటుంబంగా కట్టబడాలి. without any distinction of language or community or race, భాషనో సంస్కృతనో లేక కులమనో ఇలాగా విభజించి చూడకూడదు. because we are to demonstrate the reality of the body of Christ. ఎందుకనంటే క్రీస్తు శరీరము ఒక్కటై ఉందనే దాన్ని మనం నిరూపించి చూపించగలగాలి. In which there is no distinction between people of different languages, cultures or communities. మరి అటువంటి దేవుని యొక్క శరీరంలో భాష, సంస్కృతి లేదంటే కులం అనే ఒక విభజన ఉండదు. It is our responsibility as elders to find out who are poor and needy among the members of our church family. మన సంఘం అనే కుటుంబంలో బీదలై ఉన్నవారికి వారి అవసరంలో ఉన్నవారిని కనుగొని వారికి సహాయపడడం అనేది పెద్దలుగా నియమించబడిన వారి యొక్క బాధ్యత ఉంది. So the elders should find out who are the needy and help them. కనుక సంఘ పెద్దలే ఎవరైతే అవసరతలో ఉన్నారో వారిని కనుగొని వారికి సహాయం చేసేవారుగా ఉండాలి. In the early church, when the believers wanted to give money to help the poor believers, they gave the money to their leaders, the apostles. మరి ఆదిమ సంఘంలో మనం చూసినట్లయితే విశ్వాసులు బీద విశ్వాసులకు పడాలనుకునేటప్పుడు వారు ధనాన్ని ఏం చేసేవాళ్ళంటే నాయకులైనటువంటి అపోస్తులకి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. So those believers had the humility to acknowledge that their leaders knew the need among the believers better than themselves. ఆ విశ్వాసులు ఎటువంటి వారు అని అంటే వారికంటే వారి నాయకులకు అవసరంలో ఉన్న విశ్వాసుల గురించి ఎక్కువగా తెలుసని చెప్పి వారు గుర్తించిన వాళ్ళే ఉన్నారు. This is always the best for believers to help the poor, give the money to the elders and let the elders distribute it fairly to the needy. విశ్వాసులు ఈ విధంగా బీదలకు సహాయపడడం ఎల్లప్పుడూ మంచిది. ఈ ధనం పెద్దలకు ఇచ్చినట్లయితే వారు సరైన విధానంగా బీదలకు ఇస్తారు. If however believers give money to the poor on their own, there is every likelihood that those poor who subtly advertise their need will get plenty, while others who are really in need will get nothing. కానీ విశ్వాసులే స్వయంగా వారంతట వాళ్ళు బీదలకు ఇచ్చినట్లయితే పెద్దలకు తెలియకుండా తమ అవసరతను గురించి చెప్పుకునేవారు ఎక్కువగా పొందుకొని మరియు నిజంగా అవసరతలో ఉన్నవారు సహాయము పొందుకోలేకపోవచ్చు. నిజంగా అవసరతలో ఉన్నవాళ్ళు సహాయం పొందుకోకుండా ఉంటారు. Money given for God's work must be used wisely by the elders according to the need. Money given for God's work must be used wisely by the elders according to the need. అయితే ఏ డబ్బు అయితే దేవుని యొక్క పని కొరకు ఇవ్వబడుతుందో అది చాలా జ్ఞానంగా అవసరతను బట్టి అది ఖర్చు పెట్టబడాలి. So sometime many years ago I corrected one person who was giving money directly to another believer. కొంతకాలం క్రిందట నేరుగా విశ్వాసులకే సహాయపడే విధంగా ఒక సహోదరుడు డబ్బు ఇవ్వడం నేను చూసి నేను సరిచేశాను. He got very upset with me. తను చాలా అభ్యంతరపడ్డాడు. Then I found that he is so proud. అప్పుడు నేను గమనించింది ఏంటంటే అతను చాలా గర్వంగా ఉన్నాడు. And he is giving so that he'll get honor from that person and that person will get attached to him. తను ఎందుకు ఇస్తున్నాడు అని అంటే తద్వారా ఆయనకి ఘనత వస్తుంది. ఆ వ్యక్తి ఎవరికైతే ఆయన డబ్బు ఇస్తున్నాడో ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉంటాడు, తనతో అంటిపెట్టుకొని ఉంటాడని అంటిపెట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాడు. So Jesus Christ said, no, don't be benefactor. కనుక నువ్వు ఉపకారిగా నువ్వు ఉండకూడదు. So by giving money you are becoming a benefactor.
కనుక డబ్బు ఇవ్వడం వల్ల నువ్వు ఉపకారం చేసేవాడిగా అవుతున్నావు. That is what happens in the world. If people want your acceptance, approval, they'll give you money. అదే లోకంలో జరిగేది. ఎవరికైనా ఆమోదం అంగీకారం కావాలంటే లోకస్తులు ఏం చేస్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి దాన్ని పొందుకుంటారు. If money is being sent to a poor church, ఒకవేళ ఒక బీద సంఘానికి డబ్బు పంపించబడుతుంది అనుకోండి, it must be sent only to well-established churches. అది ఖచ్చితంగా మంచిగా స్థాపించబడిన సంఘాలకు మాత్రమే అది పంపబడాలి. And these churches must be led by plural of elders. ఈ సంఘాలు కొంతమంది పెద్దల ద్వారా నడిపించబడే స్థితిలో ఉండాలి. It should not be a one-man show. అదేదో ఒక్క వ్యక్తే సంఘాన్ని నడిపించే సంఘంగా ఉండకూడదు. And their accounts must be maintained properly. వాళ్ళు లెక్కలన్నీ కూడా చాలా చక్కగా పద్ధతిగా వాళ్ళు నిర్వహించుకోవాలి. Elders must verify even after giving money to that church how that money was spent. మరి సంఘ పెద్దలు అనేవాళ్ళు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఆ డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టబడుతుంది అనే దాని గురించి కూడా వాళ్ళు తెలుసుకోవాలి. Whether that money was spent wisely. అది జ్ఞానంగా అది ఖర్చు పెడుతున్నారా? So, I'm not saying that we should not help unbelievers. నేనేదో మీరు అవిశ్వాసులకి మీరు సహాయం చేయకూడదు అని నేను చెప్పట్లేదు. But our responsibility is primarily to our own church family. కానీ మన యొక్క బాధ్యత ప్రాముఖ్యంగా కుటుంబం అనే సంఘం అనే కుటుంబానికి సంబంధించి ఉంటుంది. For example, if you give money to help beggars in your town, it is a good work. ఒకవేళ మీ పట్టణంలో ఎవరికైనా బీదలకు మీరు డబ్బు ఇచ్చినట్లయితే అది మంచి కార్యమే. But if as a result your own children are starving, then your good work becomes a foolish work. కానీ దాని ఫలితంగా మీ సొంత పిల్లలు ఆకలితో ఉన్నట్లయితే అది చాలా బుద్ధిహీనమైన పని. So we should not do such things with God's money. కనుక దేవుని డబ్బుతో మనం అటువంటి బుద్ధిహీనమైన పనులు చేయకూడదు. In our own churches we have found this kind of wrong thing happening, we corrected it. మా సంఘాల్లోనే ఈ విధంగా జరగడం మేము వారిని సరిచేసాం. So we must be very careful that we are using God's money wisely. కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క డబ్బుని చాలా జ్ఞానంగా ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. We have to provide for our own family, otherwise we are worse than unbelievers. మనం మన యొక్క సొంత కుటుంబానికి అవసరతలను మనం తీర్చాలి, లేదంటే మన అవిశ్వాస కన్నా ఎంతో దారుణమైన పరిస్థితిలో ఉన్నట్లు. So while we have opportunity, we have to go to our own people. కనుక మనకు అవకాశం ఉన్నప్పుడు మన సొంత వారికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి. To our own household of faith, Galatians 6:10. గలతీయులకు రాసిన పత్రిక 6:10. So విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. So then the next point is about a father can ask his own children. ఆ తర్వాత ఒక తండ్రి తన సొంత బిడ్డల్ని అడిగే విషయం. See, Paul urged the Corinthian Christians to take a collection and send the money to the poor saints in Jerusalem who were needy. మరి యెరూషలేములో అవసరంలో ఉన్న పరిశుద్ధులకు కొంత డబ్బు సమకూర్చి పంపాలని చెప్పి కొరింథీలో ఉన్న క్రైస్తవులను పౌలు అడిగి ఉన్నాడు. But notice that he asked only those who were his own children, own spiritual children to do so, the Christians at Corinth. కానీ తన యొక్క ఆత్మీయ పిల్లలై ఉన్న కొరింథు క్రైస్తవులు మాత్రమే పౌలు ఈ విషయాన్ని రాశాడని చెప్పి మీరు గమనించాలి. He never asked the Christians at Rome or Colossae to send money to the poor believers elsewhere. రోమాలోను మరియు కొలస్సలోను అతడు సంఘంలో నిర్మించలేదు కనుక వారి మీద తనకు అధికారం లేనందున అక్కడి క్రైస్తవులకు అతడు చెప్పలేదు. Because he did not plant the church in Rome or Colossae, and so he had no authority over them. ఎందుకనంటే ఆయన రోమాలోను కొలస్సులోను ఆయన సంఘాలను స్థాపించలేదు, నిర్మించలేదు కనుక వారిపైన అధికారం లేనందువలన అక్కడ వారిని అడగలేదు. A spiritual father can ask his own spiritual children to give money to poor believers. ఒక ఆత్మీయ తండ్రి మాత్రమే బీదలకు డబ్బు ఇవ్వాలని తన పిల్లల్ని అడగగలడు. But he cannot ask the children of some other spiritual father to give money. కానీ ఇతరుల యొక్క పిల్లలను ఆయన అడగలేడు. If you follow these principles, you will be safe. ఈ నియమాలను గనక మనం పాటించినట్లయితే మనం సురక్షితంగా ఉంటాం. We must preserve these spiritual values. మనము ఈ ఆత్మీయ విలువల్ని కాపాడాల్సింది ఉంది. If we are to escape the financial pit that all Babylonian churches have fallen into. బబులోనులోని సంఘాలు పడిపోయిన ఆ గోతిలో మనం పడిపోకుండా ఉండాలి అని అంటే మనం ఈ విధంగా చేయాలి.
We firmly believe that those who seek God's kingdom and His righteousness first will find all their needs being provided by the Heavenly Father. మరి దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని మనం గనుక మొదటగా వెతికినట్లయితే మరి భూ సంబంధమైన ప్రతి అవసరం కూడా మన పరలోకపు తండ్రి తీర్చేవాడిగా ఉన్నాడు. We also believe that God will always give us enough finances for His work if we do His work according to New Covenant principles. మరి ఈ క్రొత్త నిబంధన నియమాల ప్రకారం మనం పరిచర్య చేసినట్లయితే మన పరిచర్యలో ఉన్న ఆర్థిక పరమైన అవసరతలన్నీ దేవుడు ఎల్లప్పుడూ కూడా తీరుస్తాడని మనం నమ్ముతున్నాం. So now we come to the last portion. ఇప్పుడు ఈ చివరి భాగానికి వచ్చాం. Following Paul's example. పౌలు యొక్క వైఖరిని మనం వెంబడించడం. Whatever the Apostle Paul had attitude towards money, that should be our attitude to money. మరి డబ్బు విషయమై పౌలుకి ఎటువంటి మనోభావం కలిగి ఉన్నాడు, ఆయన ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, అటువంటి ఉద్దేశం మనం కలిగి ఉండాలి. So look at these verses. ఈ వచనాలను మీరు గమనించండి. 1 Corinthians 9:11-19. 1 కొరింథీ 9:11-19. If I preach the gospel, I have nothing to boast of, for I am under compulsion. నేను సువార్తను ప్రకటించవలెను గనుక నేను సువార్త ప్రకటించినందుకు అతిశయపడను. What then is my reward? మరియు నా యొక్క బహుమానం ఏమిటి? That when I preach the gospel, I may offer the gospel without charge, so as not to make full use of my right in the gospel. సువార్త యందు నాకున్న అధికారమును నేను వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. For though I am free from all men, I have made myself a servant to all. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొని ఉన్నాను. So that I may win more. తద్వారా నేను అత్యధికంగా నేను గెలుచుకోగలుగుతాను, సంపాదించుకోగలుగుతాను. Notice here that one way of becoming a servant of all men in order to win them is by preaching the gospel to them freely without charge. మరి ఈ విధంగా ఆయన ఉన్న స్థితికి వెళ్ళాలని అంటే సువార్తను ఉచితంగా ప్రకటించే స్థితిలో మనం ఉండాలి. So you become a servant of all men and win men. అందరికీ దాసుడిగా ఉండి వారిని మనం సంపాదించుకోగలుగుతాం by preaching the gospel free of charge. ఏ విధంగా అంటే సువార్తను వారికి ఉచితంగా ప్రకటించడం ద్వారా. So what Paul says, did I commit a sin in humbling myself so that you might be exalted? ఇప్పుడు పౌలు అడుగుతున్నాడు, మిమ్మును హెచ్చించవలెనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుటకు నన్ను నేనే తగ్గించినందున నేను పాపం చేశానా? Because I preached the gospel of God to you without charge. నేను మీ మీద భారం మోపలేదు, నేను ఉచితంగా మీకు ఇచ్చాను. When I was present with you and was in need, I was not a burden to anyone. నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేనెవని మీదను భారము మోపలేదు. In everything I kept myself from being a burden to you. ఇక ముందుకును మీ మీద భారము మోపను. And will continue to do so. నేను ఆ విధంగా చేస్తూనే ఉంటాను. As the truth of Christ is in me, this boasting of mine will not be stopped in the regions of Achaia. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఇలాగు అతిశయపడుకునుట. Why? ఏ? I will do it to cut out the ground from under the feet of those who boast that they are doing God's work in just the same way as we are. మేము దేవుని పరిచర్య చేయుచున్నట్లే మేము కూడా పరిచర్య చేయుచున్నామని చెప్పు వారికి అతిశయ కారణము దొరకకుండానట్లు మేము ఈ విధంగా చేస్తున్నాం. Notice what Paul says here, that one way by which we can humble ourselves and serve the other believers in our church is by preaching the gospel to them without charge. మరి గమనించినట్లయితే మన సంఘంలో విశ్వాసులకు ఉచితంగా సువార్తను ప్రకటించడం ద్వారా మనలను మనం తగ్గించుకొని మరియు పరిచర్య చేయగలమని పౌలు చెప్పుట మనం గమనించాలి. Acts 20:30-35. అపోస్తుల కార్యములు 20:33 నుంచి 35 వరకు. I have coveted no one's silver or gold or clothes. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. You yourselves know that these hands ministered to my own needs and to the men who are with me. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. In everything I showed you that by working hard in this manner
You must help the weak and remember the words of the Lord Jesus that he himself said, "It is more blessed to give than to receive." మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. So please note down these three passages. కనుక ఈ లేఖన భాగాల్ని మీరు రాసి పెట్టుకోండి. 1 Corinthians 9, 1 కొరింథీ 9 11 to 19, 11 నుంచి 19 వరకు, 2 Corinthians 11, 2 కొరింథీ 11 7 to 12, 7 నుంచి 12 వచనాలు, and Acts chapter 20, అపోస్తుల కార్యములు 30 to 35. 20 33 నుంచి 35. So one more passage. ఇంకొక లేఖన భాగము 2 Thessalonians 3, 2 తెస్సలోనిక 3 అధ్యాయము 7 to 9. 7 నుంచి 9. You yourselves know how you ought to follow our example, because we did not eat anyone's bread without paying for it, but with labor and hardship we kept working night and day, so that we would not be a burden to any of you, not because we do not have a right to this, but in order to offer ourselves as a model for you, so that you would follow our example. ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. Can you see how Paul was, like, I don't want to be a burden to you, I don't want to exploit you in any way, I don't want to take advantage of you. మీరు పౌలు యొక్క హృదయాన్ని ఆయన మీరు చూడగలుగుతున్నారా? నేను మిమ్మల్ని భారంగా, నేను మీకు భారంగా ఉండకూడదు, I don't want నేను to be a మిమ్మల్ని burden to you. కష్టపెట్టకూడదు, I don't want to take advantage of you. నేను మీ మంచితనాన్ని నేను ఆసరాగా తీసుకోకూడదు, I want to be a model for you. నేను మీకు మాదిరిగా ఉండాలనుకుంటున్నాను. Very, very few preachers follow Paul's example as written in these 4 passages of scriptures. ఇక్కడున్న లేఖనములను చాలా కొద్ది మంది బోధకులు పాటిస్తున్నారు. But our calling is to follow his example and be different from the Babylonian preachers in today's Christendom. కానీ మన యొక్క పిలుపు ఏంటంటే ఈ మాదిరిని మనం అనుసరించి మరి ఈనాటి బబులోను క్రైస్తవంలోని బోధకులకు మనం వేరుగా ఉండడం. When Paul was old and could not work any longer, God provided for his needs in an amazing way. మరి పౌలు వృద్ధుడైనప్పుడు మరి ఇంకా ఆయన పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా అతని అవసరాలన్నింటినీ కూడా తీర్చి ఉన్నాడు. When Paul was imprisoned in Jerusalem, పౌలు యెరూషలేములో జైల్లో ఉన్నప్పుడు some Jews took a vow to kill him. కొంతమంది యూదులు ఏం చేశారనంటే ఆయన్ని చంపాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నారు. But in the sovereignty of God, Paul's sister's son heard of it and came to the prison and told Paul. కానీ దేవుడు తన సార్వభౌమాధికారంతో పౌలు యొక్క సహోదరి కుమారుడు ఆ మాటను వినేలా చేసి మరియు జైలుకి వచ్చి పౌలుకి ఆ మాట చెప్తాడు. Thus Paul's life was saved. ఈ విధంగా పౌలు యొక్క జీవితం సంరక్షించబడింది. He was then taken to Caesarea to appear before the governor Felix. ఆ తరువాత అతడు ఫెలిక్స్ని కలుసుకున్నటకు సిజేరియా ప్రాంతంనకు అక్కడికి ఆయన తీసుకువెళ్ళబడ్డాడు. The governor Felix expected Paul to give him a bribe if he was to set him free. ఇప్పుడు ఫెలిక్స్ పౌలును విడిపించాలని అంటే అతనికి డబ్బు దొరుకుతుందని ప్రయత్నం చేశాడు, కానీ పౌలు ఇవ్వలేదు. Paul never gave it. పౌలు ఎప్పుడు ఇవ్వలేదు. The bribe that any governor would expect would obviously be a huge amount. ఏ గవర్నర్ అయినప్పటికీ తను ఆశించే ద్రవ్యం అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. How did Felix know that a poor preacher like Paul would have so much money? కానీ ఒక బీద బోధకుడైన పౌలు దగ్గర అంత డబ్బు ఉంటుందని ఫెలిక్స్ ఏ విధంగా అనుకున్నాడు? We can guess. తను ఊహించగలిగాడు. Paul was from a rich Jewish business family in Tarsus. ఎందుకంటే తార్సులో పౌలు యొక్క కుటుంబం వ్యాపారం చేసే
ధనిక కుటుంబం అని ఆయనకు తెలిసి ఉంది. So that family, they would have withheld his inheritance from him when he became a Christian. అయితే ఆయన కుటుంబం అతడు క్రైస్తవుడిగా మారినప్పుడు తన ఆస్తిని వారు ఏం చేసి ఉంటారంటే నిలిపివేసి ఉంటారు. But when they heard that Paul had been imprisoned, కానీ వారు పౌలు జైల్లో ఉన్నాడని వారు తెలుసుకున్నప్పుడు they must have felt sorry for him and sent him his large inheritance through his sister's son. వారు ఏం చేశారంటే వారు బాధపడి అతని ఆస్తి అంతటిని అతని మేనల్లుడు కుమారుని ద్వారా తిరిగి ఇచ్చే ప్రయత్నం చేసి ఉంటారు. Thus Paul got enough money to take care of all his needs for the rest of his life. ఆ విధంగా అతని జీవిత కాలానికి సరిపోయే డబ్బును అతడు పొంది ఉండవచ్చు. Felix must have heard about this. ఫిలిక్స్ ఆ విషయాన్ని విని ఉంటాడు. Later when Paul went to Rome, the most expensive city in the world in those days, ఆ తర్వాత దినాల్లో అత్యంత ఖరీదైన ఆ రోమా పట్టణంలో పౌలు ఉండాల్సి వచ్చినప్పుడు he rented a house and stayed there for 2 years. పౌలు అక్కడ ఇల్లు అద్దె తీసుకొని 2 సంవత్సరాలు అక్కడ జీవించాడు. This is yet another indication that Paul had come into a large amount of money by then. ఇదేం సూచిస్తుందంటే పౌలు అప్పటికే చాలా డబ్బు పొందుకొని ఉన్నాడని అది చెప్తుంది. Now God honored Paul by providing his needs through his family inheritance when Paul could no longer work and support himself. మరి అనేక దశాబ్దాలుగా పౌలు ఆర్థికపరమైన విషయంలో నమ్మకంగా ఉండి దేవుని గణపరిచాడు. పౌలు సొంతంగా పనిచేసి ఉంటే అవసరం తీర్చుకోలేకపోయేవాడు. God always honors those who honor him. దేవుడు తనని గణపరిచే వారిని ఎల్లప్పుడూ కూడా గణపరిచేవాడిగా ఉన్నాడు. What an encouragement it is for us to know this. మరి ఈ విషయం తెలుసుకోవడం మనకెంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. All elders should seek to honor God like Paul did. ఏ విధంగా అయితే పౌలు చేశాడో సంఘంలో ఉన్న ప్రతి సంఘ పెద్ద కూడా ఆ విధంగా చేయాలి. Not only the elders but all the members in the church. కేవలం సంఘ పెద్దలు మాత్రమే కాదు, సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా Every one of us should seek to honor God like how Paul honored God. ఏ విధంగా పౌలు దేవుని గణపరిచాడో మనందరం కూడా ఆ విధంగా దేవుని గణపరచాలి. And to have this testimony, మరి ఇటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. that Paul at the end of his life, పౌలు తన జీవిత చివరి దశలో తను పొందుకున్న ఆ సాక్ష్యం 2 Corinthians 7:2. 2 కొరింథీ 7వ అధ్యాయము 2వ వచనం. I have never wronged anyone. నేను ఎవరికి అన్యాయం చేయలేదు. I never corrupted anyone. నేను ఎవరిని చెరపలేదు. I never took advantage of anyone. నేను ఎవరిని మోసం చేయలేదు. ఆసరాగా తీసుకోలేదు, అలుసుగా తీసుకోలేదు. So that is the end of the financial chapter on financial church matter and all. మరి ఈ సంఘంలో ఆర్థిక సంబంధమైన వ్యవహారాల గురించిన ముగింపు అది. So let us be radical in wanting to follow Jesus Christ and Paul. ఈ విధంగా యేసుక్రీస్తు మాదిరిగా పౌలు మాదిరిగా ఎంతో తీరని ఆ కోరికతో మనం దేవుని వెంబడిద్దాం. To be righteous with money, డబ్బు విషయంలో నీతిగా ఉండడం, to be faithful with money, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండడం. and then God will give his true riches. దేవుడు తన నిజ సంపదను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. All our earthly needs he will meet. మన భూ సంబంధమైన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. Amen. ఆమేన్. Shall we pray and close? మనం ప్రార్థన చేసి ముగిస్తాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, I want to thank you and praise you ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. because you are building your church. ప్రభువా ఎందుచేతనంటే నీవు నీ సంఘాన్ని కడుతున్నావు. Always the church will storm the gates of hell. ప్రభువా ఎల్లప్పుడూ సంఘము ఆ పాతాళ ద్వారముల యొక్క తాకిడిని ప్రభువా ధైర్యంగా ఎదుర్కొంటుంది. And will bind all the influences of the devil. సాతాను యొక్క ఆ ఆటంకాలని శోధనలన్నింటినీ కూడా ప్రభువా ఎదుర్కొంటుంది. దాన్ని కట్టగలుగుతాం, దాన్ని బంధించగలుగుతాం. And will release all the people bound by the influences of Satan. మరి సాతాను వల్ల ఎవరైతే కట్టుబడి ఉన్నారో వారందరినీ కూడా ప్రభువా మేము విడిపించగలుగుతాం. Help us, Lord, to be righteous with all money matters. ప్రభువా మరి ఆర్థిక సంబంధమైన వాటి విషయాలన్నింటిలో ప్రభువా నీతిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. To be free from all debt. అప్పుల నుండి ప్రభువా మేము విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి. And to save money like an ant. చీమ వలె ప్రభువా డబ్బును పొదుపు చేసుకోవడం మాకు నేర్పించండి. Spend wisely. జ్ఞానంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి సహాయం To చేయండి. give wisely.
మరి ఎవడో ఇచ్చే విషయంలో జ్ఞానంగా ఉండడానికి సహాయం చేయండి. to give, to lend wisely, రుణం ఇచ్చే విషయంలో ప్రభు జ్ఞానంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. to be wise in giving to the poor. మరి బీదలకు ఇచ్చే విషయంలో జ్ఞానంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. Help us, Lord, to be frugal in our expenditure, అత్యవసరమైన వాటికి ఖర్చు పెట్టే విధంగా ప్రభు మేము ఉండడానికి సహాయం చేయండి. and also to remember the poor. అదే విధంగా బీదలను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. Give us the rich anointing of your Holy Spirit. ప్రభు నీ యొక్క పరిశుద్ధాత్మక అభిషేకాన్ని మెండుగా దయచేయండి. Give us a fresh revelation of from the Word of God by the Holy Spirit. ప్రభా నీ యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ ద్వారా తాజాగా ప్రభా ప్రత్యక్షతను పొందుకోవడానికి సహాయం చేయండి. Help us, Lord, to partake of your divine nature. నీ యొక్క ప్రభా దైవికమైన ప్రభా స్వభావంలో మేము కూడా పొందుకోవడానికి సహాయం చేయండి. In all situations we should cry out to you for ప్రతి your పరిస్థితుల్లో ప్రభా నీ జ్ఞానం కొరకు మొరపెట్టేవారుగా మమ్మల్ని చేయండి. and you should look into our hearts and give us that wisdom. మా హృదయంలో మీరు చూచి ఆ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించాలి. Help every person here and every family here to be overcomers. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని జయించేవారుగా ప్రభా వారు ఉండలాగిన సహాయం చేయండి. Build your church. మీ సంఘాన్ని మీరు కట్టండి తండ్రి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you for listening patiently. చాలా ఓపికగా విన్నందుకు మీకు అందరికీ వందనాలు.